ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రభాకర్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. మీ అందరికీ తెలిసిందే, రీసెంట్‌గా మీ అందరి కోసం ప్రభాకర్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తీసుకొచ్చాను. కేవలం మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. అండ్ ప్రతిసారి కోచింగ్స్‌కి వెళ్ళలేక, హైదరాబాద్ లాంటి సిటీస్‌కి వెళ్ళలేక, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ ఆన్‌లైన్ యాప్ తీసుకొని రావడం జరిగింది. ప్రెజెంట్ మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే, తెలుగు స్టేట్స్‌లో టీఎస్పీఎస్సీ ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ తొందరలోనే రావడానికి సిద్ధంగా ఉందండి. జస్ట్ కొంచెం చిన్న కాన్ఫ్లిక్ట్స్ అంతే, జోనలా మల్టీ జోన్ల అనే ఇష్యూస్ నడుస్తున్నాయని తెలుస్తుంది. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయండి. ఇది కూడా కొన్ని పోస్టుల విషయంలో చిన్న క్లారిటీ రావట్లేదు. అందుకే ఈ రెండు ఇష్యూస్ కొంచెంసేపు డిలే అయ్యాయి, కానీ తొందరలోనే వచ్చేస్తాయండి. ఈ నెక్స్ట్ మంత్లో జులైలో కానీ వచ్చే అవకాశం ఉంది చాలా వరకు అయితే. అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ కూడా కానిస్టేబుల్ పోస్టులు త్వరలోనే రిలీజ్ చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవి స్టేట్ గవర్నమెంట్వి. సెంట్రల్ గవర్నమెంట్వి చూడండి, ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్, ఇవి ఆల్రెడీ నోటిఫికేషన్స్ రిలీజ్డ్ అండ్ నోటిఫికేషన్స్ టైం చాలా మంది తెలిసే ఉంటుంది. నోటిఫికేషన్ కూడా అయిపోయింది. అంటే ఇంకా ఎగ్జామ్స్ పెట్టాలి. అవి మేబీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఉండొచ్చు. ఆగస్ట్లో ఉండకపోవచ్చు, సెప్టెంబర్లో ఉండొచ్చు మ్యాక్సిమం. ఆర్ఆర్బి ఏఎల్పి కూడా అంతే, సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఉండవచ్చు. అన్ని బ్యూటిఫుల్ జాబ్స్ అండి, చాలా జాబ్స్. ఇప్పుడు చాలా వరకు సాఫ్ట్వేర్ జాబ్స్ చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా జాబ్స్ ఒకరు జాయిన్ అయినా కానీ లే ఆఫ్స్ వచ్చే అవకాశం చాలా మంది ఉందని చెప్పి చాలా మంది ఎస్ఎస్సి సిజిఎల్ వైపు కానీ డిపార్ట్మెంట్ వైపు కానీ రావడానికి ఇంట్రెస్ట్, అంటే గవర్నమెంట్ జాబ్ వైపు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అందుకే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గట్టిగా ప్రిపేర్ అవ్వాలి అండి. చాలా అంటే ఎక్కువ. మీకు ఇందులో ఉన్న ఆన్లైన్ యాప్లో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటి అంటే, ఒక వీడియోని ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడొచ్చు. ఆఫ్లైన్కి ఆన్లైన్కి తేడా ఏంటి అంటే, ఆఫ్లైన్ క్లాసెస్ ఒకసారి అయిపోతే మళ్ళీ రిపీట్ కావు. కానీ ఆన్లైన్ క్లాసెస్ ఏంటంటే ఒక్కసారి అయిపోతే మళ్ళీ ఎన్నిసార్లు అయినా చూడొచ్చు అనమాట మనం. అండ్ మీకు ఏ డౌట్స్ వచ్చినా ఆల్రెడీ నేను చెప్పాను, ఐఎమ్ అవైలబుల్. దిస్ ఈజ్ మై కాంటాక్ట్ నెంబర్స్. మీకు కోచింగ్ పరంగా ఏమైనా డౌట్స్ వచ్చినా, యాప్ పరంగా ఏమైనా డౌట్ వచ్చినా నన్ను అప్రోచ్ అవ్వచ్చండి. ఈ రెండు నా కాంటాక్ట్ నెంబర్స్. నన్ను అప్రోచ్ అవ్వచ్చు మీరు. మీకు క్లాస్ వినేటప్పుడు కూడా ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఐ విల్ ఆల్వేస్ బి హెల్ప్ఫుల్ టు యూ అండి. అండ్ మీకు చెప్పాను ఆల్రెడీ, ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా చెప్పాను, ముందు ఇవి స్టార్ట్ చేయండి. మీరు 30 టేబుల్స్, 30 స్క్వేర్స్, 20 క్యూబ్స్ అండ్ లెస్ దెన్ 100 ప్రైమ్ నెంబర్స్. ఇవి మీకు గూగుల్లో కొడితే వెంటనే వచ్చేస్తాయండి. అందరికీ మొబైల్ ఉంది, ఇంటర్నెట్ ఉంది కాబట్టి వెంటనే వచ్చేస్తాయి. ఇవి ప్రాక్టీస్ చేయండి. ఒక 1 వీక్ టైం అయినా పర్లేదు, నేర్చుకోండి ఫస్ట్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వెళ్ళాలి, ఎంటర్ అవ్వాలి అనుకుంటుంటే, అర్థమెటిక్ రీజనింగ్లో నేను ప్రో అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవి చేయాలి. ఎందుకంటే నేను ఈజీ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను క్లాస్లో, 18 9 జార్ ఎంత అంటే 162 అని నేను ఫాస్ట్గా చెప్తాను. కానీ 18th టేబుల్ తెలియని వాడు ఏం చేస్తాడు, 9 8 జార్ 72, 9 1 జార్ 9, 9కి 7 యాడ్ చేస్తే 16. సో నేను చెప్పిన దానికి 1 సెకండ్లో అవుతుంది, మీరు చేసేదానికి 5 సెకండ్స్ పడుతుంది. ఎగ్జామ్లో 1 సెకండ్కి 5 సెకండ్కి చాలా ఫరక్ ఉందండి. అర్థమైనా? ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందన్నమాట. ఎందుకు అంటే, మీరు ఒక్కొక్క క్వశ్చన్కే ఇది ఆన్సర్ కూడా చేయట్లా, జస్ట్ ఆన్సర్లో ఒక ప్రాబ్లంలో ఒక చిన్న క్యాలిక్యులేషన్ పార్ట్ మీకు ఎక్కడో 18 9 జార్ అవసరమైంది. 18 9 జార్ నేను 162 అని రాసేస్తాను, కానీ మీరు 18 9 జార్ చేయడానికి 5 సెకండ్స్ పడుతుంది. ఇలా ప్రతి క్వశ్చన్కి మీరు ఒక 10 to 15 సెకండ్స్ ల్యాగ్ చేసుకుంటూ పోతే ఎగ్జామ్ అయిపోయేసరికి మీరు ఒక 20 to 30 క్వశ్చన్స్ మీరు వెనకాల పడిపోతారండి. అర్థమైందా? సో జాబ్ కొట్టేవాడికి కొట్టని వాడికి అదే తేడా. ఏంటి అంటే, క్యాలిక్యులేషన్స్లో ఫాస్ట్ ఉంటాడు వాడు, ట్రిక్స్ నేర్చుకుంటాడు. సో ఎప్పుడేం చెప్తున్నా కదండి, హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోదు, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా కావాలి. అర్థమైందండి? సో ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకోండి మీరు ముందు. ఓకే, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే డివిజిబిలిటీ రూల్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇప్పుడు నేను ఏ కోర్సెస్ అయితే చెప్పానో అందులో ప్రతి దాంట్లోనూ యూజ్ఫుల్ అవుతుంది. ఇందులో ఎస్ఐ కానిస్టేబుల్లో యూజ్ అవుతుంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్లో ఉంది, ఎస్ఎస్సి సిజిఎల్లో వస్తుంది, ఆర్ఆర్బి ఏఎల్పిలో వస్తుంది. నెక్స్ట్ ప్రతి ఎగ్జామ్స్లో, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కూడా, ప్రతి ఎగ్జామ్స్లో కూడా ఈ డివిజిబిలిటీ రూల్ అనే టాపిక్ ఉంది. తెలుగులో మనం ఏమంటామండి,
భాజనీయతా సూత్రాలు. భాజనీయత సూత్రాలు మీకు యూస్ఫుల్గా ఉంటుందని అన్ని తీసుకొచ్చి ఒక దాంట్లోనే పెట్టానండి. మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 యొక్క డివిజిబిలిటీ రూల్, 3, 4, 5 అట్లా 12 వరకు ఇందులోనే పెట్టాను. ఇందులో 11 అనేది బాగా ఇంపార్టెంట్, 9 అనేది బాగా ఇంపార్టెంట్, 3 అనేది బాగా ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంట్ అండి. ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు, కానీ ఇవి బాగా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. ఈ భాజనీయతా సూత్రాలు అనేవి కేవలం దీని గురించే కాదు, వేరే క్వశ్చన్స్లో కూడా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. చాలా చోట్ల ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం కోసం ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేది యూజ్ అవుతూ ఉంటాయి. ఎలా ఉంటాయో మీకు నెక్స్ట్ ఈ క్లాస్లో వెళ్ళే ముందు చెప్తానండి. సో మీరు ఈ టాపిక్ అనేది ఓన్లీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది. ప్రతి దాంట్లో ఉంది. ఎస్ఎస్సి సిజిఎల్లో ఉంది, ఆర్ఆర్బి ఏఎల్పిలో ఉంది, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా ఉంది. అండ్ మీన్ వైల్ దీనికోసమే కాదు, వేరే బిట్స్ సాల్వ్ చేయడానికి కూడా ఈ డివిజిబిలిటీ రూల్స్ అప్పుడప్పుడు యూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలండి, ఫాలో అవ్వాలి. ఫస్ట్ 2 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. సింపుల్ అండి. 2 అంటే ఏంటి? ఒక సరి సంఖ్య. 2తో భాగించబడే సంఖ్యలన్నింటినీ సరి సంఖ్యలు అని అంటారని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. అర్థమైందా? 2తో భాగించబడాలంటే సింపుల్ రూల్ ఉంది. లాస్ట్ నెంబర్ 2, 4, 6, 8, 0 ఇదైతే చాలు. అంటే అవి ఈవెన్ నెంబర్స్ అయి ఉండాలి. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? సరి సంఖ్యలు అయి ఉండాలి. సరి సంఖ్యలైన ప్రతిదీ 2 చేత భాగించబడుతుంది. సింపుల్ లాజిక్, ఏం అవసరం లేదు. లాస్ట్ నెంబర్ 1ల స్థానంలో ఉన్న సంఖ్య 2, 4, 6, 8, 0 అయితే చాలు. If the unit digit is 2, 4, 6, 8, 0, then that number is divisible by 2. Or simply, if the number is even number, ఒక సంఖ్య సరి సంఖ్య అయితే అది 2 చేత భాగించబడుతుంది. ఏముండాలండి లాస్ట్లో? 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉండాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 5, 6, 8, 4, 6 ఉంది. లాస్ట్ నెంబర్ 6 ఉంది కాబట్టి 2 చేత భాగించబడుతుంది. లాస్ట్ నెంబర్ 8 ఉంది కాబట్టి 2 చేత భాగించబడుతుంది. ఇంకొక నెంబర్ చెప్తాను. 8, 5, 4, 6, 3 అన్నాను. ఇది లాస్ట్ నెంబర్ ఏముంది? 3 ఉంది. 3 అంటే బేస్ సంఖ్య, అంటే 1, 3, 5, 7, 9 ఈ నెంబర్స్ ఉంటే వాటిని బేసి సంఖ్యలు అంటారు. చివరి సంఖ్య ఉంటే ఇవి భాగించబడవు. చివరిలో 3 ఉంది కాబట్టి 2 చేత అది భాగించబడదు. ఇది చెప్పండి మీరు. 7, 8, 5, 6, 4 ఏమవుతుందండి? భాగించబడుతుందా లేదా? చివరి సంఖ్య 4 ఉంది. 2, 4, 6, 8, 0 ఉంటే చాలు, భాగించబడుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 8, 8, 8, 7 అన్నాను. ఈ నెంబర్స్ అన్నీ ఉన్నాయి, కానీ చివరి సంఖ్య మాత్రం 7 ఉంది. అంటే ఏంటి? భాగించబడదు. సింపుల్ లాజిక్. దీంట్లో మీరు ఆలోచించాల్సింది ఏమీ లేదు, కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు. చివరిలో 2, 4, 6, 8, 0 ఉంటే భాగించబడుతుంది. 1, 3, 5, 7, 9 ఉంటే భాగించబడవు. అంటే సరి సంఖ్యలు భాగించబడతాయి 2 చేత, బేసి సంఖ్యలు భాగించబడవు. సింపుల్ లాజిక్, 2 యొక్క డివిజిబిలిటీ రూల్. దీని మీద క్వశ్చన్స్ చూద్దామండి. ఈ కింది వాటిలో 2 చేత ఏది భాగించబడుతుంది? 2 చేత భాగించబడాలంటే ఏముండాలి చివరిలో? 2, 4, 6, 8, 0 అనుకోవచ్చండి. చాలా ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్ అని. సో నేను ఎప్పుడైనా ఈజీతోనే స్టార్ట్ చేస్తానండి. ఈజీ నుంచి మనం హార్డ్కి వెళ్తాం. ఆల్రెడీ చెప్పాను మీకు, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, ఎఫ్బిఓ కానీ ప్రిపేర్ అవ్వాలి అంటే క్వశ్చన్స్ ఈజీగా ఉండవు, హార్డ్గా ఉంటాయి. కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నుంచి స్టార్ట్ చేసి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఆర్ఆర్బి పేపర్స్ తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ దగ్గరికి రమ్మన్నాను. ఎందుకు? ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఈజీ టు మీడియం ఉంటాయి, ఆర్ఆర్బిలో మీడియం టు హార్డ్ ఉంటాయి. సో ముందు ఈజీ నుంచి ఫోకస్ చేస్తే మనం హార్డ్కి వెళ్ళగలుగుతాం. డైరెక్ట్గా హార్డ్కి వెళ్తే మన మైండ్ తీసుకోలేదండి. ఓకే, సో చివరిలో ఏముంది? 4 ఉంది. 4 ఉంది కాబట్టి ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. 9 ఉన్నా భాగించబడదు, 3 ఉన్నా భాగించబడదు, 5 ఉన్నా కూడా భాగించబడదు. చివరిలో భాగించబడాలంటే ఏముండాలి? 2, 4, 6, 8, 0 ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏది భాగించబడదు అని అడుగుతున్నానండి ఈసారి. భాగించబడుతుంది కాదు, భాగించబడకూడదు అంటే చివరిలో ఏముండాలి? 1, 3, 5, 7, 9 ఉంటే భాగించబడదు. క్వశ్చన్ చూడండి, భాగించబడుతుంది కాదు, భాగించబడదు అంటే ఏది ఉండాలి? 1 కానీ, 3 కానీ, 5 కానీ, 7 కానీ, 9 కానీ ఉండాలి. 8 ఉన్నా భాగించబడుతుంది, 6 ఉన్నా భాగించబడుతుంది, 2 ఉన్నా కూడా భాగించబడుతుంది.
కానీ వాడు అడిగింది ఏ సంఖ్య భాగించబడదు అన్నాడు. భాగించబడదు అన్నాడు కాబట్టి ఏంటండి 1 ఉంటే భాగించబడదు. సో క్వశ్చన్ కూడా మనం గమనించాలండి. భాగించబడుతుంది అంటున్నాడా, భాగించబడదు అంటున్నాడా? నాట్ డివిజబుల్ అన్నాడు. ఓకే, అంటే చివరిలో ఏముండాలి? 1 ఉండాలి. 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఉండాలి. సో 1 ఉన్న సంఖ్యని మనం తీసుకుంటాము. చూడండి, ఒక నెంబర్ ఇచ్చాడు 825478x. 825478x. ఈ సంఖ్య 2తో భాగించబడుతుందట. 2తో భాగించబడితే ఎక్స్ ప్లేస్లో ఏముండాలి అన్నాడు. ఆల్రెడీ చెప్పాను, ఒక సంఖ్య 2తో భాగించబడాలి అంటే ఒకట్ల స్థానంలో ఏముండాలి? 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఉండాలి. ఏముందండి ఇక్కడ? 0 ఉంది. 5 ఉన్నా 7 ఉన్నా 9 ఉన్నా అది భాగించబడదు. కానీ వాడు ఏమన్నాడు? భాగించబడినట్లయితే. కాబట్టి ఏముండాలి? 24680 ఉండాలి. సో ఏముంది? 0 ఉంది ఇక్కడ ఆప్షన్లో. అది తీసుకుంటాం. చాలా సింపుల్ అండి 2 యొక్క డివిజిబిలిటీ రూల్ అని చెప్తున్నానండి. అంత ఈజీగా వస్తాయని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, హార్డ్గా ఉంటాయి. ఇది బేసిక్స్, మీకు బేసిక్స్ నుంచి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. ఓకే, 2 అయిపోయిందండి. 3. ఏదైనా ఒక సంఖ్య మీకు ఎంత నెంబర్ అయినా ఇవ్వండి, ఆ సంఖ్య 3తో భాగించబడుతుంది అని మనకు కావాలి అంటే చాలా సింపుల్ రూల్ అండి. ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తాలన్నింటినీ కూడుకోవాలి, సమ్ చేయాలి. ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తాలన్నింటినీ సమ్ చేస్తే వచ్చే విలువ 3తో పోతే గనక ఆ సంఖ్య కూడా 3తో భాగించబడుతుంది. చాలా సింపుల్. ఈ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వచ్చే వాల్యూ 3తో పోయింది అనుకోండి, ఆ సంఖ్య కూడా 3తో భాగించబడుతుంది. చూడండి, 5 + 4 + 6 + 9 + 1 + 2. 5 + 4 9, 9 + 6 15, 15 + 9 24, 24 + 1 25, 25 + 2 27. ఇది కూడా తెలియట్లేదు నాకు 27, నాకు థర్డ్ టేబుల్ కూడా రావట్లేదు అనుకుంటే రాకుండా ఉన్నదండి, కానీ సింపుల్గా చెప్తున్నాను. ఈ రెండింటిని కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. 2 7 యాడ్ చేస్తే ఎంత? 9. 9 అనేది థర్డ్ టేబుల్లో పోతుంది కదండి, థర్డ్ టేబుల్లో పోతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా 3తో పోతుంది. అర్థమైందండి? అంటే చివరికి ఒక అంకె వచ్చే విధంగా రాసుకోండి. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 27 వచ్చింది, ఈ 2 యాడ్ చేసుకుంటే కూడా 9 వచ్చింది. 9 3లో పోతుంది కాబట్టి ఈ సంఖ్య కూడా 3లో పోతుంది. ఇది చూద్దాం పట్టండి. 7 + 8 + 4 + 2 + 3. 7 8 15, 15 4 19, 19 2 21, 21 3 24. 24 అంటే ఏంటండి? మళ్ళీ 6. 2 + 4 అంటే ఎంత? 6. 6 అనేది 3వ టేబుల్ 3వ ఎక్కడంలో పోతుంది కదా. 3 2 జార్ ఎంత? 6. ఈ నెంబర్ కూడా 3లో పోతుంది. అర్థమైందా? ఇది చూద్దాం ఇప్పుడు. 8 + 5 + 4 + 2 + 6 + 4. మీకు అర్థం కావడం కోసం ఇది ఎంత చేస్తున్నానండి. ఎగ్జామ్లో మీరు ఇలా రాసుకుంటూ పోతే మనకి పుణ్యకాలం మొత్తం అయిపోతుంది. ఇట్లా దీన్ని చూసి యాడ్ చేసుకుంటూ పోవాలి. 8 5 13, 17, 19, 25, 29. ఓకే, 29 అంటే అది తెలియట్లేదు. 2 + 9 అంటే ఎంత? 11. 11 అనేది 3లో పోతుందా అండి? పోదు. ఇది కూడా చూసుకుందాం. 1 + 1 యాడ్ చేస్తే 2. 2 అనేది 3 టేబుల్లో పోతుందా? పోదు. కాబట్టి ఈ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ కాదు. సార్ నాకు ప్రాబ్లం ఉంది సార్, ఇవన్నీ యాడ్ చేసుకునేటప్పుడు ఎక్కడన్నా క్యాలిక్యులేషన్ మిస్టేక్ పోతే అంతా ఇబ్బంది అవుతుంది కదా సార్, ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోతే ఎలా అనే డౌట్ వస్తే దాన్ని కూడా మీకు ఇంకా సింప్లిఫై చేసి మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. ఇచ్చిన నెంబర్లో ఎక్కడైనా 3 కానీ 6 కానీ 9 కానీ అంటే థర్డ్ టేబుల్లో వచ్చే నెంబర్స్ ఏదైనా కనపడితే వాటిని క్యాన్సిల్ చేసేయండి, తీసేసేయండి, అది అవసరం లేదు. లేదా ఏదైనా 2 నెంబర్స్ని యాడ్ చేసినా కూడా 3 కానీ 6 కానీ 9 కానీ వచ్చే విధంగా ఉంటే వాటిని తీసేసేయండి. మీకు చెప్తాను చూడండి. 1 + 2 ఎంత? 3. దాన్ని తీసేసేయండి, మనకు అవసరం లేదు. 9 ఉంది, తీసేసేయండి, మనకు అవసరం లేదు. 6 ఉంది, తీసేసేయండి, మనకు అవసరం లేదు. 5 + 4 ఎంత? 9. దాన్ని కూడా తీసేసేయండి. ఏ నెంబరు మిగలకపోతే అది 3తో భాగించబడుతున్నట్టే. ఏది మిగలలేదు కాబట్టి ఏమవుతుంది? భాగించబడుతుంది. ఒకవేళ మీకు 5 + 4 9 క్యాన్సిల్ చేయాలని తెలియక 9 వేసుకున్నారు అనుకోండి, 9 వచ్చింది. 9 కూడా 3తో భాగించబడుతుంది కదా చివరికి. సో ఏమవుతుందండి? భాగించబడుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం.
3 కనపడింది, క్యాన్సిల్. ఓకే, 4 + 2 ఎంత? 6 కనపడింది. చెప్పాను కదా, ఏదైనా యాడ్ చేసుకున్నప్పుడు 3, 6, 9 వచ్చినట్లయితే దాన్ని తీసేయండి. అసలు 3 మల్టిపుల్స్ ఏది కనపడ్డా తీసేయొచ్చండి. 12 కనపడ్డా కొట్టేయచ్చు, 15 అంటే ఏదైనా రెండింటిని యాడ్ చేసుకున్నా, మూడింటిని యాడ్ చేసుకున్నా, 12 కానీ 15 కానీ 18 థర్డ్ టేబుల్లో నెంబర్ ఏది వచ్చినా కూడా వాటిని క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, 4 + 2 ఎంత? 6, తీసేయచ్చు. 7 + 8 ఎంత? 15. 15 మూడో ఎక్కల్లో ఉంటుంది కదా, తీసేయచ్చు. నాకు గుర్తులేక ఉంచుకున్నాను అనుకోండి, 15 అని రాసుకుంటారు. 15 అనేది మూడో టేబుల్లో పోతుంది కదా. 3 5 జార్ ఎంత అండి? 3 5 జార్ 15. సో ఈ నెంబర్ కూడా 3లో క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇది చూద్దాం. 6 కనపడింది, తీసేసాను. 4 + 2 6 కనపడింది, తీసేసాను. 5 + 4 9 కనపడింది, తీసేసాను. చెప్పాను కదా, ఏదైనా రెండు నెంబర్స్ని యాడ్ చేసుకుంటే 3 కానీ 6 కానీ 9 కానీ ఉంటే తీసేయచ్చు. లేదా డైరెక్ట్గా 6 ఉన్నా కూడా తీసేయచ్చు, 9 ఉన్నా కూడా తీసేయచ్చు, 3 ఉన్నా కూడా తీసేయచ్చు. మిగిలిందంత మీకు 8. 8 అనేది మూడో ఎక్కంలో పోతుందా? పోదు. 3 రోళ్ళు 6, 3 ముళ్ళు 9. కాబట్టి ఈ సంఖ్య 3తో భాగించబడదు. అర్థమైందండి? చాలా సింపుల్ టెక్నిక్ అండి. మీరు ఫస్ట్లో హార్డ్గా ఉంటుంది కానీ ప్రిపేర్ అయ్యే కొద్దీ మీకు ఏమవుతుంది, చాలా సింపుల్, చాలా ఈజీగా ఉన్నాయిగా అనిపిస్తాయి అనమాట ప్రాబ్లమ్స్ అన్ని. చూడండి, ఇంత పెద్ద నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి వీటిని మనం ప్రతిసారి యాడ్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన షార్ట్ కట్ రూల్ మీరు ఫాలో అవ్వచ్చు. అర్థమైందా? కింది వాటిలో ఏ సంఖ్యను 3తో భాగించవచ్చు అన్నాడు. 6 కనపడింది కాబట్టి తీసేద్దాం. 4 + 2 ఎంత? 6. ఈ సున్నాలు ఉన్నాయి కాబట్టి నెగ్లెక్ట్. లక్, ఫస్ట్ ఆప్షనే భాగించబడుతుంది. ఇక మీరు కళ్ళు మూసుకొని మిగతా ఆప్షన్ చూడొద్దుగా. ఎగ్జామ్లో మీరు చేయాల్సిన ఒక మంచి పని ఏంటంటే టైం వేస్ట్ చేయొద్దు. నాకు ఇది భాగించబడింది, మిగతా భాగించబడితే నాకేంటి, భాగించబడకపోతే ఏంటి? ఇందులో ఇంకేదైనా భాగించబడింది అనుకోండి, వాడు క్వశ్చనే తప్పించినట్టు, ఎగ్జామ్ వాడే క్వశ్చన్ తప్పించినట్టు. ఏదైనా ఆప్షన్ ఒకటే ఉండాలి కానీ 2 ఆప్షన్స్ ఉండకూడదు కదా. మీకు ఈ ఫస్ట్ నెంబర్ భాగించబడుతుంది, ఇక కళ్ళు మూసుకొని టిక్ కొట్టేయండి, వేరే క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఓకే, మీకోసం ఇది మళ్ళీ నేను చూస్తాను ఆప్షన్స్, ఎందుకంటే మీకు ఒక అర్థం కావడం కోసం నీకు మళ్ళీ ఆప్షన్స్ చూపిస్తాను. 6 తీసేయచ్చు, 3 తీసేయచ్చు. 5 + 4 ఎంత? 9, దాన్ని కూడా తీసేయచ్చు. 7 + 2 ఎంత? 9, దాన్ని కూడా తీసేయచ్చు. కానీ 8 మిగులుతుంది. 8 3లో పోదు. ఓకే, 3 తీసేయచ్చు. 4 + 2 6 తీసేయచ్చు. ఇక్కడ కూడా 6 తీసేయచ్చు. 7 + 2 9 తీసేయచ్చు. 8 మిగులుతుంది, అది కూడా పోదు. 3 తీసేయచ్చు, 6 6 క్యాన్సిల్ చేయొచ్చు, 9 కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 5 మిగులుతుంది, అది కూడా పోదు. అర్థమైందండి? మీకు ఎక్కడైనా 3 కానీ 6 కానీ 9 కానీ కనపడితే వాటిని క్యాన్సిల్ చేసేసేయచ్చు. అర్థమైందా? లేదా ఒక రెండు నెంబర్స్ని కూడుకుంటే 3 కానీ 6 కానీ 9 కానీ వస్తే వాటిని ఆ రెండు నెంబర్స్ని కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. అది 3 యొక్క బ్యూటిఫుల్. అర్థమైందండి? 3 డివిజిబిలిటీ రూల్ యొక్క బ్యూటిఫుల్. ఇప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటివరకు చిన్న బేసిక్ క్వశ్చన్స్ చూసుకుంటూ పోయాము. ఒక నెంబర్ ఇచ్చాడు, ఇప్పుడు దాకా మనకు నెంబర్ ఇచ్చి అది 3తో భాగించబడుతుందా లేదా అని అడుగుతున్నాడు. కానీ ఇప్పుడు నెంబర్ ఇచ్చాడు, అందులో ఒక నెంబర్ని మిస్ చేశాడు. 3 4 5 5 K2 అనే ఒక నెంబర్ ఇచ్చి అది 3తో భాగించబడుతుంది అని వాడే చెప్పేశాడు. భాగించబడుతుందని చెబితే K వాల్యూ ఎంత అన్నాడు, K యొక్క అత్యధిక వాల్యూ ఎంత అన్నాడు. సో నేను మీకు చెప్తాను, చూడండి ఎలా చేయాలో కూడా చెప్తాను. అది 3తో భాగించబడాలంటే రూల్ ఏంటి, అందులో ఉన్న అంకెల మొత్తం యాడ్ చేస్తే అది 3తో భాగించబడాలి. సో ఇక్కడ మీకు 3 కనపడింది, తీసేయచ్చు. 4 + 5 9, తీసేయచ్చు. ఇక మిగిలింది ఎంత? 5 + 2 ఎంత? 7 + K, 7 + K. K ప్లేస్లో ఎంత పెడితే అది 3లో డివిజిబుల్ అవుతుంది. 3 1 జార్ 3, 3 2 జార్ 6, 3 3 జార్ 9. 9 రావాలంటే K ప్లేస్లో ఎంత పెట్టాలండి? 7 + 2 = 9. అర్థమైందా? కానీ K యొక్క అత్యధిక విలువ ఎంత అని అడిగాడు. నేనేమంటానంటే 2 తర్వాత 5 పెడతాను. 7 + 5 ఎంత? 12. ఇది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. 7 తర్వాత నేనేం పెడతానంటే 8 కూడా పెడతాను, 15. అది కూడా డివిజిబుల్ అవుతుంది. అర్థమైందా? అంటే మీకు ఒక్కసారి ఒక వాల్యూ తెలిస్తే చాలండి. ఇక్కడ K ప్లేస్లో 2 పెడితే డివిజిబుల్ అవుతుంది, భాగించబడుతుందని తెలిసింది. వెంటనే ఆ నెంబర్కి 3 3 యాడ్ చేసుకుంటూ వచ్చేయండి. 2కి 3 యాడ్ చేస్తే 5, 5కి 3 యాడ్ చేస్తే 8, 8కి 3 యాడ్ చేస్తే 11. కానీ 11 అనేది 2 అంకెల సంఖ్య. ఎప్పుడైనా ఒక డిజిట్ అనేది ఒక అంకె ఉంటుంది కాబట్టి ఇది అవసరం లేదు. 8తోనే క్లోజ్ చేసేయండి. వాడు
అత్యల్ప విలువ అడగలేదు. కే యొక్క అత్యధిక విలువ ఎంత అన్నాడు. సో అత్యధిక విలువ ఎంత అంటే కే యొక్క అత్యధిక విలువ 8. మీకు ఫస్ట్ కే ప్లేస్ లో 2 పెడితే చాలు డివిజిబుల్ అవుతుందని తెలిసిపోయింది. వెంటనే 3 చెక్ చేయాల్సిన పని లేదు, 4 చెక్ చేయాల్సిన పని లేదు. అవి డివిజిబుల్ అవ్వవు. ఎందుకంటే కే ప్లేస్ లో 3 పెడితే ఏమవుతుందండి 10 అవుతుంది. 10 డివిజిబుల్ అవ్వదు. 4 పెడితే ఏమవుతుందండి 11 కూడా డివిజిబుల్ అవ్వదు. వెంటనే ప్రతి నెంబర్కి 3 యాడ్ చేసుకోండి అంతే. 2కి 3 యాడ్ చేస్తే 5, 5కి 3 యాడ్ చేస్తే 8. అర్థమైందండి? ఇది మనం చేసే విధానం. ఓకే, మీకు ఇంత స్లోగా ఎందుకు చెప్తున్నానంటే అందరూ ఫాస్ట్గా ఉండరండి. సో అందరికీ అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఎందుకంటే ఫాస్ట్గా అర్థం చేసుకునే వాడికి స్లోగా చెప్పినా అర్థం అవుతుంది, కానీ స్లోగా అర్థం చేసుకునే వాడికి ఫాస్ట్గా చెప్తే వాడికి ఏం అర్థం కాక ఈ మ్యాథ్స్ ఏంట్రా బాబు అని చెప్పి చాలా మంది అట్లా వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు, ఈ మ్యాథ్స్ పోదండి రా బాబు అని. కానీ మ్యాథ్స్ అనేది చాలా బ్యూటిఫుల్ అండి. ఎందుకు బ్యూటిఫుల్ అంటున్నానంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవడం స్టార్ట్ అయితే అది ఈజీగా మనకి మన మైండ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ మనకి ఇప్పుడు అవసరం కూడా. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు అంటే ఇప్పుడున్న ఎగ్జామ్స్ అన్నింటిలో 90% జిఎస్ ఒకటే సరిపోదండి. 90%లో ఆర్థమెటిక్ ఉంది. ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఒక 100 క్వశ్చన్లో 50 క్వశ్చన్స్ అవే వస్తున్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తీసుకుంటే 200 క్వశ్చన్స్లో 100 క్వశ్చన్లు ప్యూర్ మ్యాథ్సే అండి, ఇంకో 100 క్వశ్చన్లు జిఎస్ఏ. అంటే ఈ 100 క్వశ్చన్లు కూడా మనకి చాలా ఇంపార్టెంటే. సో అప్పుడు మనం మ్యాథ్స్కి దండం పెట్టడం కుదరదు. ఖచ్చితంగా మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే. చూడండి ఈ నెంబర్ చూడండి, 6745K2. సింపుల్, 3తోనే డివిజిబుల్ అవుతుందట. కే యొక్క అత్యధిక విలువ ఎంత అన్నాడు. 6 వెళ్ళిపోతుంది, 7 + 2 9 వెళ్ళిపోతుంది, 4 + 5 9 వెళ్ళిపోతుంది, ఏం మిగలలేదు. సో కే ప్లేస్లో మనం 0 కూడా పెట్టుకోవచ్చు. కే ప్లేస్లో 0 ఉంటే ఏమవుతుందండి, అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. కానీ వాడు అత్యల్ప విలువ అనలేదు, అత్యధిక విలువ అన్నాడు. సో నెక్స్ట్ ఏం పెట్టుకోవచ్చు, కే ప్లేస్లో 3 పెట్టుకోవచ్చు. చెప్పే కదా, ఒక వాల్యూ తెలిస్తే దానికి 3 యాడ్ చేసుకుంటూ రావడమే. కే ప్లేస్లో 6 పెట్టుకోవచ్చు, కే ప్లేస్లో 9 పెట్టుకోవచ్చు. ఆన్సర్ ఏంటండి 9. మనకి అత్యల్ప విలువ అని అడుగుంటే కే వాల్యూ 0. ఎందుకు, ఇక్కడ అన్ని నెంబర్స్ క్యాన్సిల్ అయ్యాయి. కే ప్లేస్లో 0 పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకు, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కానీ వాడు అత్యల్ప విలువ అడగలేదు కాబట్టి అత్యధిక విలువ అన్నాడు కాబట్టి ప్రతిదానికి 3 యాడ్ చేసుకుంటూ రావాలి. 0కి 3 యాడ్ చేస్తే 3, 6, 9. ఒక్కోసారి అంటాడు కేకి ఎన్ని విలువలు పాసిబుల్ అంటాడు. ఎన్ని విలువలు పాసిబుల్, 4 విలువలు పాసిబుల్. ఇంతకుముందు క్వశ్చన్లో కేకి ఎన్ని విలువలు పాసిబుల్ ఉన్నాయి, 3 విలువలు పాసిబుల్ అయ్యాయి. ఇక్కడేమో 4 విలువలు పాసిబుల్ అయ్యాయి. అందులో అత్యల్ప విలువ 0, అత్యధిక విలువ 9. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎన్ని విలువలు సాధ్యం అవుతాయి అన్నాడు. సేమ్ క్వశ్చన్. ఇప్పుడు ఇది మీరే చేస్తారు, చాలా ఫాస్ట్గా చేసేస్తారు మీరు, చాలా షార్ప్ అండి మన వాళ్ళందరూ. ఓకే, చెప్పాను ఏం చేయొచ్చు, 3 క్యాన్సిల్ చేయొచ్చు, 1 + 2 3 క్యాన్సిల్ చేయొచ్చు, 5 + 4 9 క్యాన్సిల్ చేయొచ్చు. మీరంతా యాడ్ చేసుకోవద్దండి, అవన్నీ పురాణా డేస్. యాడ్ చేసుకోవడం ఎంత వచ్చిందో చూడటం, ప్రతిదానికి మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే, 5 ఒక్కటి మిగిలింది. 5 + x. ఎక్స్ ప్లేస్లో ఎంత పెడితే అది 3తో డివిజిబుల్ అవుతుంది. 3 1 = 3, 3 2 = 6. 6 రావాలంటే ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాలి, 1 పెట్టాలి. 5 + 1 6. ఇక 1 తెలిసిపోయింది. ఒక వాల్యూ తెలిసిందంటే దానికి 3 యాడ్ చేసుకుంటూ పోవడమే, అంతేగాని 2 చెక్ చేసి 3 చెక్ చేసి 4 5 6 7 8 ప్రతి నెంబరు చెక్ చేయొద్దండి. నెక్స్ట్ ఏంటి, 4 పెడతారు. 5 + 4 అంటే 9. ఇది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఏం పెడతారు, 7 పెడతారు. 5 + 7 అంటే 12. నెక్స్ట్ ఏం పెట్టాలి, 10. కానీ 10 అనేది 2 అంకెల సంఖ్య. ఏదైనా ఒక అంకె ఒకటే నెంబర్ ఉంటుంది. అర్థమైందా? సో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి, 1 4 7. 3 పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. ఎన్ని పాసిబిలిటీస్ అయితే 3 పాసిబిలిటీస్. ఎన్ని విలువలు సాధ్యమవుతాయి, 3 విలువలు సాధ్యమవుతాయి. మీకు మైండ్లో ఒకటి సాధ్యమైపోయింది కాబట్టి 1, ఇవన్నీ కూడా మీకు అర్థం కావడం కోసం వేస్తున్నాను. నెక్స్ట్ మీరు ఏ విధంగా చేయాలంటే 1 సాధ్యమైంది కాబట్టి 1 4 7 అంతే, 3 నెంబర్స్ సాధ్యమైంది అంతే. అసలు ఇంక ఇక్కడే చూసి చెప్పేసి తెలుసా మీరు, 5 + 4 9 క్యాన్సిల్ అయింది, 3 క్యాన్సిల్ అయింది, 1 + 2 3 క్యాన్సిల్ అయింది, 5. 5కి ఎంత కలిపితే 3లో పోతుంది, 1 కలిపితే చాలు. 1 4 7 3 పాసిబిలిటీస్. అంటే నెక్స్ట్ మీ అప్గ్రేడ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ చేయంగా ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ, ఇదేమి 10th క్లాస్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్ కాదు, మొత్తం విడదీసి రాయడానికి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకు ఓన్లీ ఆప్షన్ పెట్టాలి అంతే. మనం ఎలా చేసింది వాళ్ళకి అనవసరం, మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టామా లేదా. మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ పెట్టారండి, అది రైట్ అయితే రైట్ మార్క్స్ చేస్తారు, అంతేగాని ఎలా చేసి ఉంటాడు అనేది వాళ్ళకి అనవసరం కదా. ఓకేనా, ఇది కూడా అంతే, ఎన్ని వాల్యూస్ పాసిబుల్ అవుతాయి అన్నాడు.
27 6x1 6 పోతుంది, 2 + 7 9 కూడా పోతుంది. సో 1 + x ఉంది. x ప్లేస్లో ఎంత పెట్టచ్చు అంటే 3తో డివిజిబుల్ అవ్వాలంటే 3 1 జార్ 3 3 రావాలి అంటే ఇక్కడ ఏం పెట్టాలి 1 + 2 = 3. 2 తెలిసిపోయింది. ఇక నెక్స్ట్ పాసిబిలిటీస్ ఏంది 5 8 అంతే. మీకు ఫాస్ట్గా చెప్తాను చెప్పాను ఎందుకంటే ఇప్పుడు దాకా చేశారు కదా. 1 + 5 6 1 + 8 9. ఇక నెక్స్ట్ పాసిబిలిటీ ఏంది 11. అది ఉండదు. సో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి 3 పాసిబిలిటీస్. ఎప్పుడైనా చూడండి ఫస్ట్ పాసిబిలిటీ 0తో స్టార్ట్ అయిందా 4 పాసిబిలిటీస్ ఉంటాయి మనకి. ఫస్ట్ పాసిబిలిటీ 0తో స్టార్ట్ అయిందా 0 3 6 9. అలా కాకుండా ఇక 0 కాకుండా ఫస్ట్ పాసిబిలిటీ దేంతో స్టార్ట్ అయినా కానీ 3 లేదా అంతకంటే తక్కువ ఉంటాయి. 3 ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 1తో స్టార్ట్ అయిందా 1 4 7, 2తో స్టార్ట్ అయిందా 2 5 8, 3తో స్టార్ట్ అయిందా 3 6 9. అర్థమైందా? ఫస్ట్ పాసిబిలిటీ 0తో స్టార్ట్ అయిందా 4 విలువలు సాధ్యమవుతాయి. అలా కాకుండా ఫస్ట్ పాసిబిలిటీ 1తో స్టార్ట్ అయితే 3, ఏది దేంతో స్టార్ట్ అయినా 3ఏనండి. ఒక 0తో స్టార్ట్ అయితే మాత్రం 4. మీరు చూసుకోండి, ఇవన్నీ కూడా చేయాల్సిన పని లేదు. మీకు ఫస్ట్ పాసిబిలిటీ ఫస్ట్ విలువ 0 అయింది అనుకోండి, 4 విలువలు పాసిబుల్ అవుతాయి. ఫస్ట్ విలువ 1, మిగతా ఏదైనా కానీ 3 విలువలు అవుతాయి. ఏమన్నాడు ఇప్పుడు చూడండి 3281 K6 3281 K6 అనే ఉన్నాయి. కేకి ఎన్ని విలువలు సాధ్యమైతే అని అడగలేదండి. కేకి సాధ్యమయ్యే విలువల్లో అతి చిన్న విలువకి అతి పెద్ద విలువ యొక్క మొత్తం ఎంత అని అడిగాడు. ఆ రెండింటి యొక్క సమ్. కేకి కొన్ని వాల్యూస్ పాసిబుల్ అయితే కదా, దాంట్లో పెద్ద నెంబర్కి చిన్న నెంబర్ యొక్క సమ్ ఎంత అని అడిగాడు. చూద్దాం. ఏం చేయొచ్చు 2 + 1 3 తీసేయచ్చు, 3 తీసేయచ్చు, 6 తీసేయచ్చు. మిగిలేది 8 + K. K ప్లేస్లో ఎంత పెట్టచ్చండి 3 1 జార్ 3, 3 2 6, 3 3 9. 9 అంటే K ప్లేస్లో ఎంత పెట్టాలి 1. 1 దొరికేసింది కాబట్టి 4 7. ఇక వేరే అవసరం లేదు, మొత్తం చెక్ చేయాల్సిన పని లేదు. ప్రతి క్వశ్చన్కి మీరు అప్గ్రేడ్ అవ్వాలి అండి. ఇంత ముందు క్వశ్చన్కి ఇప్పుడు క్వశ్చన్కి మనం అదే విధంగా చేసుకుంటూ పోయాము అంటే మనం అప్గ్రేడ్ కానట్టే. మన మైండ్ మనమే ఫాస్ట్నెస్ చేసుకుంటూ ఉండాలి. మన మైండ్కి పని పెట్టాలి. ఓకే, ఏంటంటే 3 వాల్యూస్ పాసిబుల్. ఏమేంటి 1 4 7. చిన్న వాల్యూ 1, పెద్ద వాల్యూ 7. ఆ రెండింటి యొక్క సమ్ ఎంత అన్నాడు. సమ్ అంటే మొత్తం, ఆ రెండింటిని కూడితే ఎంత అన్నాడు. అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్య యొక్క మొత్తాన్ని కనుగొనండి అన్నాడు. 1 + 7 అంటే ఎంత 8. అర్థమైందా? చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయండి. డివిజిబిలిటీ రూల్ చాలా మందికి నేర్చుకోకపోవడం మైనస్ అంతే, నేర్చుకుంటే చాలా ఈజీగా వస్తాయండి. ఇది చూడండి, ఇది డివిజిబిలిటీ రూల్ క్వశ్చనే కాదు, ఇది రేషియో అండ్ ప్రపోర్షన్లో క్వశ్చన్. కానీ ఇక్కడ ఎందుకు పెట్టాను అంటే దీన్ని రేషియో అండ్ ప్రపోర్షన్ వాడాల్సిన పని లేదు, డివిజిబిలిటీ రూల్ వాడితే చాలు. ఇక్కడ ఏమన్నాడట, కొంచెం తెలుగులో రాయలేదండి, చెప్తాను చూడండి. కొంత సొమ్ముని PQRSకి E/Q/R/Sకి ఏ రేషియోలో పంచాడట 4:9:2:3 రేషియోలో పంచాడట. ఏ సమ్ ఆఫ్ మనీ ఈస్ డివైడెడ్ అమాంగ్ PQRS ఇన్ ద ప్రపోర్షన్ 4:9:2:3. కొంత సొమ్ముని ఈ నలుగురికి ఈ నిష్పత్తిలో పంచాడు. అయితే క్యూకి ఆర్ కంటే 560 రూపాయలు ఎక్కువ వచ్చిందట. అర్థమైందా? క్యూకి ఆర్ కంటే ఏమంత 560 రూపాయలు ఎక్కువ వచ్చిందట. అయినా ఎస్కి ఎంత వస్తుందని అడిగాడు. ఎస్కి ఎంత వస్తుంది అని అడిగాడు. అయితే ఇదంతా చేయాల్సిన పని లేదండి. ఎస్ దగ్గర రేషియో ఎంత ఉంది 3 అని ఉంది. అంటే ఎస్కి ఎంత వాల్యూ వస్తుందో అది ఖచ్చితంగా 3తో భాగించబడాలి. ఈ నిష్పత్తి అంటే ఏంటంటే కొట్టివేయంగా చివరికి ఎంత మిగులుతుందో అంత అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 25:30 అంటాను, 5తో క్యాన్సిల్ అయింది, 5:6 వచ్చింది. అంటే మొత్తాన్ని క్యాన్సిల్ చేయంగా చివరికి ఇక ఏం క్యాన్సిల్ చేయడానికి లేని విధంలో ఉండే నెంబర్సే ఈ రేషియోస్ అండి. 5:6 ఉంది. దీని మీనింగ్ ఏంటి, ఈ నెంబర్ 6తో భాగించబడుతుందనే కదా. సో మనకి నిష్పత్తి ఎంత వచ్చింది 4:9:2:3 అని వచ్చింది. అంటే ఎస్కి ఎంతైనా రానియండి, మనకి సంబంధం లేదు, కానీ అది ఖచ్చితంగా 3తో భాగించబడుతుంది. ఇచ్చిన ఆప్షన్లో 3తో భాగించబడేది ఏంటో చూడాలి. 1 + 4 ఎంత 5, భాగించబడదు. 3 + 4 ఎంత 7, భాగించబడదు. 2 + 4 ఎంత 6, భాగించబడుతుంది. 4 + 4 ఎంత 8, భాగించబడదు. అది మనం ఒక కాన్సెప్ట్ని, ఈ బాధ్యత అనే సూత్రాలు అనే కాన్సెప్ట్ని వేరే చోట ఏ విధంగా అప్లై చేయాలి అనే విధంగా మనం ఆలోచించాలి. ఇది ఎప్పుడు ఏ విధంగా వస్తుంది అంటే వెంటనే రాదండి. ఈ కాన్సెప్ట్ని ఎక్కడ వాడాలి అని ప్రాక్టీస్.
మీరు ఎక్కువ క్వశ్చన్స్ ఇన్ని క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీ మైండ్లో అంత షార్ప్గా అలవాటు అవుతుందండి. అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే యాప్లో ఒక టాపిక్ అయిపోగానే దాని మీద మీకు ఈజీగా అది ఇంపార్టెంట్ టాపిక్ అయితే బాగా రిపీట్ అవుతుందంటే 5 to 10 మార్క్ టెస్ట్లు ఉంటాయి. తక్కువ వచ్చేవైతే మీకు 3 to 5 మార్క్ టెస్ట్లు ఉంటాయి అనమాట. ఖచ్చితంగా ప్రతి మార్క్ టెస్ట్లో 20 to 25 క్వశ్చన్స్ ఉంటాయండి. 5 to 10 పెడుతున్నారంటే మీకు ఈజీగా 100 నుంచి 150 వరకు ప్రతి దాంట్లో మీకు ప్రతి టాపిక్ మీద 100 నుంచి 150 క్వశ్చన్స్ మోర్ దెన్ కూడా రాస్తారు. బాగా రిపీట్ అవుతున్నాయంటే మీకు ఒక 200 క్వశ్చన్స్ వరకు కూడా ఇస్తారు. మీరు అవన్నీ ప్రాక్టీస్ చేస్తే మిమ్మల్ని ఆపగలిగేవాడెవడు? మ్యాథ్స్ అనేది ఒకటి సొత్తు కాదు, అర్థమైనా? ఎవరికి కాదు, అందరి టాలెంట్ అది. నేర్చుకుంటే మనం చేసే ప్రాక్టీస్ని బట్టే ఉంటుందండి. మనం నేర్చుకుంటే మనం తోపు అయిపోతాం అంతే. కానీ చాలా మంది స్టెప్ వేయరండి, భయపడతారు. ఎందుకంటే అమ్మో ఈ మ్యాథ్స్ ఏంట్రా బాబు అనుకుంటారు. కానీ చాలా ఈజీగా ఉంటుందండి, మీరు అలవాటు చేసుకోవాలి కానీ. ఓకే, 3 అయిపోయిందండి. 4 యొక్క డివిజిబిలిటీ రూల్. ఓకే, చాలా సింపుల్ అండి 4 యొక్క డివిజిబిలిటీ. ఇక మీరు మైండ్లోంచి ఇప్పుడు 3 డివిజిబిలిటీ రూల్ తీసేయండి. చాలా మందికి ఏమనిపిస్తుందంటే 3 అయిపోయి 4 రాగానే ఈ నెంబర్స్ని యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేసి పోదు అని చెప్తారు. అర్థమైందా? చాలా సార్లు నేను చాలా మందిని గమనించింది ఏంటంటే 3 డివిజిబిలిటీ రూల్ అయిపోయి 4 డివిజిబిలిటీ రూల్కి రాగానే దీన్ని కూడా అదే విధంగా కూడుకోవడం స్టార్ట్ చేస్తారు. కానీ అది ఓన్లీ 3కి మాత్రమే వర్తిస్తుందండి. దేనికి వర్తిస్తుంది? 3 అండ్ 9కి మాత్రమే వర్తిస్తుంది. 9 కూడా నెక్స్ట్ వస్తుంది చెప్తాను. కానీ 4 యొక్క డివిజిబిలిటీ రూల్ వేరే. నెంబర్ ఎంతైనా ఇవ్వండి, చివరి 2 నెంబర్సే మనకు కావాల్సింది. వాడు ఎంత పెద్ద నెంబర్ అయినా ఇవ్వండి, 5 8 9 5 6 9 2 4 3 2 4 5 1 6 అన్నాడు. ఇంత పెద్ద నెంబర్ ఇచ్చినా దాన్ని చూసి భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ మనకు అనవసరం. మనకు కావాల్సిందంతా లాస్ట్ 2 నెంబర్స్ మాత్రమే. అర్థమైందండి? ఆ లాస్ట్ 2 నెంబర్స్ 4వ ఎక్కంలో పోయాయా, 4th టేబుల్లో పోయాయా, ఆ నెంబర్ 4లో పోయినట్టే. ఇక అసలు మనకి ఏ అనవసరం. 24 ఉంది, 4 6 జార్ ఎంత? 24. కాబట్టి మనకి 4th టేబుల్ అనేది మొత్తం వచ్చి ఉండాల్సిందే అండి. 4 25 జార్ ఎంత? 100. 4 23 జార్ ఎంత? 92. సరే, మీకు రాలేదు, కన్ఫ్యూజ్ అవుతుందంటే మీకు లాస్ట్ 2 సంఖ్యలు 92 అని కనపడ్డాయి అంటే 4తో డివైడ్ చేసుకోవాలి. ఇక 4 రోజులు 8 1 2 దించుకుంటున్నాం, 4 3 12 డివైడ్ అవుతుంది. శేషం 0 వచ్చింది అంటే భాగించబడుతుంది అని అర్థం. శేషం 0 రాలేదు అంటే భాగించబడదు. కానీ మనం అడ్వాన్స్ ఉండాలండి. ఇంకా ఇక వీటిలో మీరు ఉండొద్దు, ఇంకా కొట్టేసుకునేటాలు లేకపోతే చూసుకోవడాలు. ఇంకా కొంతమంది ఇలా చేస్తారు, మేము ఇలా చేయం సార్, మేము అప్గ్రేడ్ అయ్యామంటాం అంటారు. 4 రోజులు 8 1 మిగిలింది 12. అది కూడా ఎందుకండి, అది కూడా టైం వేస్టే. మీరు 4th టేబుల్ నేర్చుకొని ఉంటే, ప్రతి టేబుల్ మీరు 30 టేబుల్స్ వరకు నేర్చుకొని ఉంటే చూడంగానే మీరు చెప్పేస్తారండి. అర్థమైందా? కొట్టేసే అవసరం కూడా లేదు. నా ఉద్దేశంలో మీరు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు. దీనికి ఇది అప్గ్రేడ్ అయితే దీనికి అది ఇంకా అప్గ్రేడ్ అండి. అర్థమైందా? టేబుల్స్ వచ్చేసి ఉంటే చాలు. నేను ఇక్కడ 24 చూశాను, పెట్టేస్తాను. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ 68 ఇచ్చినా కూడా నేను పెట్టేస్తాను. కానీ ఇంకా ఎందుకంటే 4 17 68 అని నాకు తెలుసు. కొంతమంది చేస్తారు, పర్లేదు. 4 1 4 2 మిగులుతుంది 28, 4 7 28. నాకు 1 సెకండ్ పట్టింది, వీళ్ళకి 3 సెకండ్లు పట్టింది. ఆ టైం కూడా నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేదండి. అర్థమైందా? సరే, మీరు ఇంకా ఇందులోనే ఈ మూతలోనే ఉన్నారంటే దాన్ని నేను తప్పనట్లేదు, చేయండి, పర్లేదు. కానీ ఇంకా అప్గ్రేడ్ అయిపోండి ఫాస్ట్గా. మీకు కుదిరితే ఫాస్ట్గా అప్గ్రేడ్ అయిపోయింది. ఓకే, 24 ఉంది కాబట్టి పోతుందండి. 4 6 24, 17 ఉంది, 4 4 16 అండి, 4 5 20 కాబట్టి పోదు. ఇంకా చెప్తున్నాను కదా, చివరి సంఖ్య బేస్ సంఖ్య అయితే కనుక కళ్ళు మూసుకొని అది పోదు. ఇది కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 4వ ఎక్కల్లో మీకు ఎక్కడ బేస్ సంఖ్య రాదు. ఎంత చూడండి, 4 1 4 4 2 8 4 3 12 4 4 16 4 5 20. 4వ ఎక్కల్లో పోయేది ఏదైనా సరి సంఖ్య. చివరి సంఖ్య 7 ఉంది కాబట్టి బేస్ సంఖ్య. ఈ 15 కూడా మీరు చెక్ చేయాల్సిన పని లేదు. మీకు ఇక్కడ బేస్ సంఖ్య కనపడింది అంటే కళ్ళు మూసుకొని దాన్ని తీసేసేయండి అంతే. అర్థమైందా? చూడండి, వీటిలో ఏ సంఖ్య పోతుందండి? 26 పోదండి. 4 6 24, 4 7 28, 38 కూడా పోదు. 4 9 36, 4 10 40, 48 పోతుంది చూడండి. 4 12 48. సార్ నాకు అది గుర్తులేదు అంటే మీరు చేయాల్సింది అంతే, 4 ఎక్కల్లో కొట్టేయడం. 4 1 4 4 2 8 అని కొట్టేయాలి. ఓకే, 14 పోదండి. 4 3 12, 4 4 16. సో ఏ సంఖ్య భాగించబడుతుంది? థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 4 8 7 1 4 3 స్టార్ అనే ఒక నెంబర్ ఉంది. దీంట్లో స్టార్ ప్లేస్లో ఎంత పెడితే
అది 4తో భాగించబడుతుంది. 3 పక్కన ఏది పెడితే పోతుందంటే 4th టేబుల్ చూసుకోవాలి. 4 7 28, 4 8 32. 2 ఉందా? అయిపోయాయి. స్టార్ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? 2. 4 8 32. లేదు సార్ 4 9 36 ఉంది కదా అనుకోవచ్చు. అది కూడా భాగించబడుతుంది. స్టార్ ప్లేస్లో 6 ఉన్నా ఓకే. కానీ ఆప్షన్స్లో 6 ఉందా? లేదు. కేవలం 2 మాత్రమే ఉంది. స్టార్ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? 2 పెట్టుకోవాలి. అది మీరు ఉన్న కొద్దికి ఫాస్ట్నెస్ పెంచుకుంటూ పోవాలి. ఓకే. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ నేను మెన్షన్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేవి ఎగ్జామ్స్లో వస్తున్నాయా లేదా అని తెలుసుకోలేకపోతే మనం ప్రిపేర్ అవ్వడం వేస్ట్ అండి. ఎగ్జామ్స్ తగ్గట్టే మనం ప్రిపేర్ అవ్వాలి కానీ మన ప్రిపరేషన్కి తగ్గట్టు ఎగ్జామ్ ఉండదండి. ఓకే. ఏమి ఇచ్చాడు ఒక నెంబర్ చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 816A0408 ఈ సంఖ్య 4తో భాగించబడుతుందట. కానీ ఏ ప్లేస్లో పెట్టాల్సిన గరిష్ట వాల్యూ ఎంత అన్నాడు. కానీ ఏ ఎక్కడో మధ్యలో ఉందండి. 4తో భాగించబడాలంటే మనకు ఓన్లీ చివరి 2 నెంబర్లు ఉంటే సరిపోతుంది. చివరి 2 నెంబర్లు ఎంత? 8. 08 మీన్స్ 8. 4 రోజులు ఎంత? 8. సో ఈ ఏ వాల్యూతో సంబంధం లేకుండా ఈ సంఖ్య 4తో భాగించబడుతుంది. అంటే ఏ ప్లేస్లో ఎంత పెట్టినా కూడా ఈ సంఖ్య భాగించబడుతుంది. అంటే ఏ ప్లేస్లో 1 అయినా పెట్టు, 2 అయినా పెట్టు, 3 అయినా పెట్టు, 9 అయినా పెట్టు, ఏ వాల్యూ పెట్టినా కూడా ఈ సంఖ్య 4తో భాగించబడుతుంది. ఎందుకు? మనకి 4తో భాగించబడాలి అంటే చివరి 2 సంఖ్యలు ఉంటే చాలు, చివరి 2 నెంబర్స్ ఉంటే చాలు, మిగతా వాటితో సంబంధం లేదు. సో ఏ ప్లేస్లో నువ్వు ఎంతైనా పెట్టుకోవచ్చు. వాడు అడిగింది ఏంటి? ఏ యొక్క గరిష్ట విలువ ఎంత అన్నాడు. సో గరిష్ట విలువ ఎంత? 9. మాక్సిమం నెంబర్ నేను పెట్టుకుంటాను, నేను 9 పెట్టుకుంటాను. మిగతా ఎందుకు పెట్టుకుంటాను నేను? అర్థమైందండి? ఆ విధంగా చూసుకోవాలి. సో వాడు మన మైండ్ని టెస్ట్ చేయడం కోసం ఇస్తున్న టెక్నికల్గా క్వశ్చన్స్ అన్ని. చూడండి ఏమి ఇచ్చాడు. ఒక నెంబర్ ఇచ్చాడు 87893P4 అనే ఒక నెంబర్ ఇచ్చాడు. సో పీ ప్లేస్లో ఉండే మ్యాక్సిమం నెంబర్ ఎంత పాసిబుల్ అని అడిగాడు. సో ఆప్షన్స్లో నేను మ్యాక్సిమం నెంబర్స్ నుంచే వస్తాయి. పెద్ద సంఖ్య అన్నాడు కాబట్టి చిన్న సంఖ్యలు చూసుకునే లాభం. 9 తీసుకుందాం ఫస్ట్. 94 ఉంది. 94 4లో పోతుందా అంటే మామూలుగా మీరు ఏం చేయాలి? ఇట్లా కొట్టేసుకొని చూస్తారు. నాకు టేబుల్ వచ్చి కాబట్టి 423 ఆర్ 92 అని తెలుసు, 424 ఆర్ 96 అని తెలుసు కాబట్టి పోదనే చెప్తాను. తెలియని పక్షంలో 4 రోజులు 8, 1 మిగులుతుంది 14, 4 3 12, 2 మిగులుతుంది కాబట్టి పోదు. 8 పెడదాం. 84/4 అంటే 4 2 జార్ 8, 4 1 జార్ 4 మిగలట్లేదు. సో పీ ప్లేస్లో ఉండే మ్యాక్సిమం వాల్యూ ఎంత అండి? 8. ఆప్షన్స్లో 2 0 కూడా చూడవచ్చు కదా సార్ అనొచ్చు. 8 ఆల్రెడీ వచ్చేసింది పెద్ద సంఖ్య. వాడు పెద్ద సంఖ్య అన్నాడు కాబట్టి ఆప్షన్స్లో పెద్ద వాటి నుంచి రావాలి. చిన్న సంఖ్య అంటే కనుక మనం ఏం చేస్తాం? చిన్న వాటి నుంచి వస్తాం. ఓకే. 5 డివిజిబిలిటీ రూల్ అండి. అన్నిటికంటే ఈజియెస్ట్ డివిజిబిలిటీ రూల్ 5 కానీ 10 కానీ. ఒక సంఖ్య 10తో భాగించబడాలంటే చివర 0 ఉంటే చాలండి. 10 1 10, 10 2 20, 13 30. చివరన 0 ఉంటే చాలు, అది 10తో భాగించబడుతుంది. కానీ 5తో ఏంటంటే 5తో భాగించబడాలంటే చివరి సంఖ్య 0 కానీ 5 కానీ అయితే చాలు. 5 ఎక్కడ చూశారు కదా? 5 1 జార్ 5, 5 2 జార్ 10, 5 3 జార్ 15, 5 4 జార్ 20, 25, 30. చివరిలో ఏముంటుందండి? 0 కానీ 5 కానీ ఉంటే చాలు. ఇంకేది ఉన్నా మీకు అది కళ్ళు మూసుకొని 5తో భాగించబడదు అని మనం చెప్పేయొచ్చండి. ఓకే. 587415 ఉంది. చివరిలో 5 ఉంది కాబట్టి భాగించబడుతుంది. 0 ఉంది, భాగించబడుతుంది. 7 ఉంది, భాగించబడదు. అర్థమైందా? ఈ 5 మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అడగరు కానీ ఈ 5 యొక్క అప్లికేషన్స్ ఉంటాయండి. తర్వాత ఫ్యూచర్లో మీ నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి. ఏదైనా ఒక నెంబర్ 15తో భాగించబడాలి అంటే దాన్ని ఏమని రాసుకుంటాం? 3 × 5 అని రాసుకుంటాం. అంటే అది ఖచ్చితంగా రెండిట్లో ఒకదాంతో కాదు, రెండింటితోనూ భాగించబడి తీరాలి. 3తో అంటే 15కి సపరేట్గా బాజనీత సూత్రం అంటూ ఏం లేదండి. అది 3తో భాగించబడాలి, 5తో భాగించబడాలి. రెండింటితోనూ భాగించబడినట్లయితేనే 15తో భాగించబడుతుంది. 3తో భాగించబడింది, 5తో భాగించబడలేదు అనుకో 15తో భాగించబడదు. అలాంటి వాటి కోసం ఈ 5 యూజ్ అవుతుంది. డైరెక్ట్గా సింపుల్గా ఈ కింది వాటిలో ఏది 5తో భాగించబడుతుంది అనే క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అర్థమైందా? అంత ఈజీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడు, ఇస్తే మన అదృష్టం అంతే. అర్థమైందా? సో చివరిలో ఏముండాలి? 0 కానీ 5 కానీ ఉండాలండి. సో ఇవన్నీ నా యాప్లో ప్రతి క్లాసు దాని కింద చాలా ఎగ్జాంపుల్స్ ఇది అయిపోయాక మార్క్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగిందండి. సో చూడండి, ఎవరైతే
నేను చెప్పే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కేవలం FBO కోసం మాత్రమే కాదండి. ప్రతి దానికి ప్రతి కోర్స్ ఉంది సపరేట్గా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోర్స్ ఇచ్చాను. సిలబస్ వేరండి. ఎందుకంటే మీరు సీజీఎల్కి ప్రిపేర్ అవ్వాలంటే FBO కోర్స్ తీసుకొని వేస్ట్ కదా. FBO క్లాసులు విని కూడా వేస్ట్. FBOకి సపరేట్ క్లాసెస్ పెట్టాను, సీజీఎల్కి సపరేట్ పెట్టాను, RRBకి సపరేట్ పెట్టాను. అవన్నీ వద్దు సార్, నాకు కంప్లీట్ మ్యాథ్స్ మీద గ్రిప్ కావాలి అంటే దానికి కూడా కంప్లీట్ మ్యాథ్స్ మీద కోర్స్ పెట్టాను. FBO మీకు 499 రూపీస్కి అవైలబుల్ ఉందండి. 1 year వ్యాలిడిటీ. అర్థమైందండి? మీరు గమనించుకోండి, కంపేర్ చేసుకోండి, ఏదైనా చేయండి. ఎందుకంటే ఎందుకు తీసుకోవాలని ఉద్దేశం ఉంటే నా క్లాసెస్ వినండి, ఫ్రీ క్లాసెస్ వినండి, కంపేర్ చేసుకోండి. మీకు హైదరాబాద్ వెళ్ళి ఆల్రెడీ నేను చెప్పాను, హైదరాబాద్ వెళ్ళి కోచింగ్స్కి వెళ్ళి అక్కడ రూమ్స్లో ఉండి చేయాలి అంటే ఎంత లేదన్నా మీకు 50,000 ఖర్చు అవుతుందండి ఈజీగా. వాళ్ళ కోచింగ్ ఫీజెస్ కానీ అక్కడ మీరు ఉండి రూమ్స్లో ఉండి ప్రిపేర్ అవ్వడానికి. లేదు సార్ నేను అక్కడికే వెళ్తానంటే ఏం పర్లేదు, ఎప్పుడైనా మంచిగా చెప్తారండి, ఎక్కడైనా మంచిగా చెప్తారు. మీకు కాస్ట్ బ్యారియర్ చెప్తున్నాను అంతే. ఎందుకంటే అందరూ మిడిల్ క్లాస్ పీపుల్స్, అందరూ ప్రిపేర్ అయ్యారు. నేను ఈ యాప్ పెట్టడానికి కూడా కారణం ఏంటి అంటే చాలామంది రిక్వెస్ట్ అనమాట, నువ్వు మ్యాథ్స్ చెప్తావు కదా, చేయొచ్చు కదా, చాలామందికి యూజ్ఫుల్ ఉంది, అవసరం ఉంది అని. సో జస్ట్ ఆ 2 సున్నాలు తీసేసేయండి. 500 రూపీస్లో మీకు FBO కోర్సు 1 month కాదు, 3 month కాదు, 6 months కాదు, 1 year వ్యాలిడిటీ. అండ్ మీకోసం చెప్తున్నాను సార్, ఆ 1 yearలో FBO కోర్స్ రాకపోతే అంటే నెక్స్ట్ FBO కోర్స్ వచ్చిన కాడ నుంచి ఆ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా మీకు ఆఫర్ని నేను ఎక్స్టెండ్ చేస్తాను. ఇదే కాదు, SSC కానీ RRB కానీ అండ్ SI కానిస్టేబుల్ కోసమే మీకు చెప్తాను. నెక్స్ట్ SI కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగి ప్రిలిమ్స్ అయిపోయి ఈవెంట్స్ అయిపోయి మెయిన్స్ అయిపోతాయి కదా, అయిపోయేంత వరకు కూడా మీరు వన్స్ ఒకసారి కోర్స్ తీసుకుంటే SI కానిస్టేబుల్ కూడా ఇక్కడ పెట్టలేదండి, అది కూడా మీకు 599 రూపీస్లో ఉంటుంది. చిన్న తేడా ఏంటి అంటే FBOలో ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్ మాత్రమే ఉంటుంది. SI కానిస్టేబుల్లో కానీ మిగతా ఎగ్జామ్స్లో మాత్రం అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ కూడా ఉంటుందండి. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు యాప్ని పర్చేస్ చేసుకొని సార్ నెక్స్ట్ నాకు ఇంగ్లీష్ కోర్స్ కూడా కావాలి అంటే ఓన్లీ ఈ 499 రూపీస్లోనే 599 రూపీస్లోనే నేను మీకు ఇంగ్లీష్ కూడా అవైలబుల్ ఇస్తానండి. అది మీరు ఉండే అప్రోచ్ అయ్యే దాన్ని బట్టి, అంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించి సార్ నాకు కావాలి, నేను ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నానంటే దీంట్లో నాకంతా మీకు చాలా తక్కువ నామినల్లోనే మీకు అందజేయాలనేదే నా ఉద్దేశం. ఇంకా GS కూడా దీంట్లోనే GS కావాలి అంటే మాత్రం మీరు ఎక్కువ మంది అప్రోచ్ అయ్యి సార్ ఇంకా వేరే చోటకి ఎందుకు వెళ్ళటం, GS కూడా కావాలి అంటే సంథింగ్ ఎక్స్ట్రా మనం తీసుకుని కొంచెం, అంటే అది కూడా ఉండదని మా అంటే ఒక నేను 300 ఆర్ 400లో తీసేసుకున్నాను. ఎందుకంటే అది కూడా నేను కోర్స్ తీసుకోవాలి, లేకపోతే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో మీకు చెప్పించాలి కాబట్టి దానికి అవుతుంది. కాబట్టి ఎక్స్ట్రా నామినల్ ఫీజే తీసుకొని మీకు పూర్తి కంప్లీట్ కోర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కానీ నన్ను చాలామంది ఏమయ్యారంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోసమే అప్రోచ్ అయ్యారండి. దానికోసమే అది నేను చెప్తాను కాబట్టి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మాత్రం నేను చెప్తాను కాబట్టి చెప్తున్నాను. ఇంగ్లీష్ కూడా నేను చెప్తాను, అందుకే దానికి నాకేం ఎక్స్ట్రా అవసరం లేదండి. నేను GS కూడా కావాలి సార్, ఈ కోర్స్ కోసం వేరే ఎందుకు తీసుకోవాలి అనుకుంటే ఎక్స్ట్రా నామినల్ తీసుకుని మీకు ఎంత అవుతుందండి, ఇక కంప్లీట్ కోర్స్ తీసుకున్నా 899 ఆర్ 999 రూపీస్లో మీకు కంప్లీట్ అయిపోతుంది. అర్థమైందా? కంప్లీట్ కోర్స్ అండి, FBO కానీ ఏదైనా కంప్లీట్ కోర్స్. అది అందరూ నోటిఫికేషన్ వచ్చినా లేదా మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తామన్నా ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేసిన తర్వాత, నేను ఆల్రెడీ చెప్పాను, నా మొబైల్ నెంబర్స్ చెప్పాను ఆల్రెడీ మీకు, 9640352521 9652283974 ప్రభాకర్. నన్ను అప్రోచ్ అవ్వండి. మీ క్వరీస్, మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. సార్ నాకు ఓన్లీ మ్యాథ్స్ చాలనుకుంటే ఆల్రెడీ మీకు అవైలబుల్గా ఉంది. సార్ ఎలాగూ మ్యాథ్స్ తీసుకుంటున్నాం కదా, నాకు GS కూడా చెప్పించండి సార్ అంటే వాటికి ఎక్స్ట్రా మనం ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్తోనే చెప్పిద్దామండి. ఆ ఫ్యాకల్టీస్తోనే తీసుకొని మీకు కంప్లీట్ కోర్స్ అనేది అందించే విధంగా చూస్తాను. ఇంగ్లీష్ వరకు అయితే నేను మేనేజ్ చేస్తానండి, GSలో కూడా నేను మేనేజ్ చేయగలను కొంతవరకు. కానీ అన్ని ఒక్కళ్ళే చెప్పినా వినేవాడికి ఎప్పుడు వీడి మోహన్ చూస్తున్నామనే బోర్ కొడుతుంది. కాబట్టి ఒక్కొక్క చాప్టర్ ఇంకొకరు చెప్తే బాగుంటుంది. అది మీరు నన్ను డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్, ఎంత ఎక్కువ మంది పర్చేజ్ చేసుకొని అప్రోచ్ అయితే అంత ఎక్స్ట్రా కోర్స్ చెప్పడానికి మీకు ఈజీగా ఉంటుందండి. సో చాలా నామినల్ ఫీ, మీకు ఓన్లీ FBO కోర్స్ కావాలి అనుకుంటే 499 రూపీస్లోనే అవైలబుల్ ఉందండి. అండ్ మీరు యాప్ ఓపెన్ చేయగానే ఈ కోర్స్ ఫీ కనపడంగానే ఇప్పుడు ఎందుకు లేని వదిలేస్తుంటే చాలా మంది ఉండొచ్చండి. ఒకసారి దాన్ని ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, మీకు చెప్తున్నాను ఆల్రెడీ. దాంట్లో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, మార్క్ టెస్ట్లు కూడా ఉన్నాయి. అవి అప్రోచ్ అయ్యి వాటిని విన్న తర్వాత, అవి చూసిన తర్వాత మీకు యాప్ నేను కొనొచ్చు అనుకుంటే అప్పుడు పర్చేస్ చేయండి అండి. వెంటనే మీరు చాలామంది ఏంటంటే ఈ 499 చూడంగానే క్లోజ్ చేసేస్తున్నాను, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాంలే అని. వాటిని ఓపెన్ చేస్తే మీకు దాంట్లో ఫ్రీ కంటెంట్ ఉంటుంది. ఆ ఫ్రీ కంటెంట్ విన్న తర్వాత, చూసిన తర్వాత, ఆ ఫ్రీ కంటెంట్ అందరికీ ఓపెన్ అయ్యండి, మీరు అప్పుడు ఒక ఒపీనియన్ తీసుకోండి. సో ఇది లాంచింగ్ ఆఫర్ అండి, చాలా
స్టార్టింగ్ మెంబర్స్లో 499 కాబట్టి 499 మెంబర్స్కి ఆఫర్ ఇస్తున్నాను. సో మీరు చాలా మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ మీకు దొరకవండి, చూడండి. సో మంచి ఆఫర్ని గెయిన్ చేయండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎఫ్బిఓ జాబ్ ఖచ్చితంగా కొట్టండి. నాట్ ఓన్లీ ఎఫ్బిఓ, ఎస్ఎస్సి ఉన్నాయి, ఎస్ఎస్సి సీజీఎల్ ఉంది, ఆర్ఆర్బి ఉంది. కంప్లీట్ నాకు ఏ కోర్సుతో సంబంధం లేదు సార్, నేను ఆర్థమెటిక్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, లేదా మా పిల్లలు ఎవరైనా ఉన్నారు వాళ్ళకైనా నేర్పుదాం అనుకుంటున్నానంటే కంప్లీట్ ప్యాకేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అందులో. ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, ఆల్జీబ్రా ఉంటుంది, ఆర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, నెక్స్ట్ డేటా 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 అనాలిసిస్ ఉంటుంది, అర్థమైందా? అన్నీ ఉంటాయండి, ప్రతి ఒక్కటి ఉంటాయి కంప్లీట్ దాంట్లో. లేదా నాకు ఓన్లీ ఎఫ్బిఓ కోర్స్ కావాలి అనుకుంటే ఏ కోర్సు తగ్గట్టు ఆ కోర్సు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మీరు ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అవ్వాలి, అందరూ ఖచ్చితంగా. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి, ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అవ్వాలి. లైట్ తీసుకోవద్దు ఎవరు, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయండి. మీ కెరీర్ని ఖచ్చితంగా ఇప్పటి నుంచే బిల్డ్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ. మిగతా డివిజిబిలిటీ రూల్స్ అనేది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేముంటాయంటే 5 అయిపోయింది, 6 ఉంటుంది, 7 ఉంటుంది, 8, 9, 11 ఇక్కడ వరకు ఇంపార్టెంట్ అండి. మిగతావి కూడా నేను అన్నీ చెప్తాను, ప్రతి ఒక్క డివిజిబిలిటీ రూల్ చెప్తాను. ఇవి ఇంపార్టెంట్. 2, 3, 4, 5 అయిపోయాయి. మిగతావి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.